వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ పెట్టున్నాం, ఆర్కే వర్సెస్ లోకేష్. మరోసారి లోకేష్ మీదకు ఆర్కేని ప్రయోగిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలన్నింటినీ మనం గమనించినట్లయితే, పర్టికులర్లీ మంగళగిరి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో, టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో తాజాగా సిఐడి అధికారులు ఆర్కే రామకృష్ణారెడ్డిని పిలవడం జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పిలవడం జరిగింది విచారణకు. విచారణ అనంతరం ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే టార్గెట్ లోకేష్ అన్నట్టుగా మాత్రమే ఆయన మాట్లాడారు. గతంలో తానెప్పుడో లోకేష్ని ఓడించిన కారణంగానే ఇప్పుడు ఆయన నా మీద కక్ష కట్టి నన్ను పోలీస్ విచారణకు పిలుస్తున్నారు అంటూ మాట్లాడారు. అది మర్చిపోకముందే అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి క్వైట్ కాంట్రడిక్ట్గా ఈ రోజున ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం పట్ల నేను చింతిస్తున్నానంటూ కూడా మాట్లాడారు. నా ప్రమేయం లేకుండానే దాడి జరిగిందంటూ కూడా ఒక ఎమోషనల్ డ్రామాని మీడియా ముందు రక్తి కట్టించే ప్రయత్నం చేశారు ఆయన. కానీ ఇక్కడ ఈ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మరోసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ మీదకు జగన్మోహన్ రెడ్డి పంపించే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అవకాశం ఉన్నప్పుడు వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టి అనేక సార్లు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్లు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్తో ఒక అసోసియేషన్ ఉంది. తన బ్రదర్ అయిన అయోధ్య రామరెడ్డి ద్వారా ఆ స్థాయిలో ఆయన లైజింగ్ చేసుకునేవాళ్ళు కాంగ్రెస్లో. వైఎస్ మరణం తర్వాత అయోధ్య రామరెడ్డి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళారో దెన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఆ రోజున వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. దెన్ అక్కడి నుంచి గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆయన మీద ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవడం జరిగింది. నిజానికి అది బీసీ సీటు, బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న సీటు. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ చట్టానికి కూడా మద్దతు తెలిపారు. అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. కానీ అది మాటల వరకు మాత్రమే. బట్ చేతల విషయానికి వచ్చినట్లయితే డే 1 నుంచి కూడా అమరావతి మీద విషం నింపుతూనే వచ్చారు, విషం చల్లుతూనే వచ్చారు. ఆ విషం చల్లడంలో ఆర్కే లాంటి వాళ్ళు ఒక పావుగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఆర్కే గమనించారో లేదో కానీ బట్ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎక్కువ స్మార్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఎప్పుడైతే 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అన్న తర్వాత ఒక్క లాఠీ విరక్కుండా, ఒక్క రక్తం బొట్టు చెందకుండా 33,000 ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఎక్కడా లేదు కూడా. సో కానీ దాన్ని కూడా రాజకీయం పొలిటికలైజ్ చేసే ప్రయత్నం జరిగింది వైసీపీ వైపు నుంచి. దాంట్లో ఆర్కే పావుగా మారారు. అనేక సార్లు కొంతమంది రైతుల్లో కొంత నెగోషియేషన్ ఉండడం, ఎందుకంటే రాజధాని అయితే మాకేంటి అనేదో, లేకపోతే భూములు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాకు న్యాయం జరగాలను, ఇంకా ఎక్కువ కంపెన్సేషన్ రావాలనే వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి ఆ డిమాండ్స్ ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా ఆర్కే లాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. మాటకు ముందు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కొంతమంది అసంతృప్తిగా ఉన్న రైతులను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో భేటీల మీద భేటీలు వేసి వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా దాదాపు రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలోనే కాదు, దగ్గరగా 120 కేసులు వేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి, అమరావతికి సంబంధించి అనేక రకాలుగా తన సొంత జేబులో ఖర్చులు పెట్టుకొని పార్టీ తరపున కాకపోయినా తను ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి కోసం కోర్టులో ఫైట్ చేసేవాళ్ళు. ఆ రోజు పొన్నవలస సుధాకర్ వైఎస్ఆర్సీపీ నుంచి లీగల్ వింగ్ నుంచి హెడ్గా ఉండేది. అలాంటి పొన్నవలను కలుపుకొని ఆర్కే అనేక కేసులు కోర్టులో వేయడం జరిగింది. అనేక సార్లు మొట్టికాయలు తిన్నా ఎప్పుడు ఏదో ఒక కేసుతోని వార్తలో ఉండేవాళ్ళు ఆయన పాపం. సో అలాంటి ఆర్కేకి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక టార్గెట్ ఇచ్చారు. ఎప్పుడైతే లోకేష్ తాను మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు ఆయన, యాక్చువల్గా అది సాలిడ్గా బీసీ సీట్ అది. అలాంటి సిచ్యువేషన్లో మీరు పోటీ చేయొద్దని చాలామంది ఆయన హెచ్చరించారు. గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు తాము సీట్ త్యాగం చేస్తామంటూ కూడా ముందుకు వచ్చినా అది ఆ మంగళగిరి అనేది రాజధాని పరిధిలో ఉండడం, అమరావతి పరిధిలో మంత్రిగా ఆ ఏరియా కొన్ని పరిశ్రమలు తీసుకురావడం, లోకేష్ నిజంగానే మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి పోటీ చేస్తేనే అది ఒక ఛాలెంజ్ నాకంటూ కూడా సవాల్తో ఆ సీటుని తీసుకోవడం జరిగింది. అయితే లోకేష్ని ఓడిస్తే ఆర్కేకి మంత్రి పదవి ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దెన్ ఆ ఎన్నికల్లో షర్మిల అక్కడి నుంచి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మంగళగిరి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. విజయం అక్కడి నుంచి ప్రచారం చేసింది. సో ఈ ఈక్వేషన్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, ఆ రోజు లోకేష్ ఓడిపోవడం జరిగింది. లోకేష్ ఓటమి ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ వచ్చారు. 5 ఏళ్ల పాటు ఆ ఓటమిని సాకుగా చూపించి వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్స్ అనిపించుకునే ప్రతి ఒక్కరూ లోకేష్ని టార్గెట్ చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా కూడా ఒకవైపు లోకేష్ని టార్గెట్ చేస్తూనే మంగళగిరి మీద కూడా అదే ఫోకస్ పెట్టారు. ఇన్ని జరుగుతున్నా లోకేష్ మాత్రం మంగళగిరి నుంచి పట్టు విడుచుకోలేదు. నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను, మరోసారి అక్కడే గెలిచి చూపిస్తానంటూ కూడా సవాల్ చేసి మంగళగిరిని ఆయన 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు.
బట్ 5 ఏళ్ల పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నాను జనం గెలిపిస్తే ఆ ఆర్కే ఆ మంగళగిరికి మొహం చాటేయడం జరిగింది. తాను మంత్రి పదవి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ మాట మీద నిలబడలేదు. కనీసం ఆర్కేని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తాను అప్పుల్లో ఉన్న వాటిని తీర్చే ప్రయత్నం చేయలేదు. ఇంకా ఆయన కాకుండా ఆయన పక్కనే ఉంచి ఆయన ప్లేస్లోని మురుగుడు హనుమంతరావు మొదలుకొని కాండ్రు కమల వరకు గంజి చిరంజీవి దాకా అందరినీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆర్కే ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆయన వ్యతిరేకులు అందరినీ కూడా పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చారు. అంతేకాదు ఇక ఏకంగా ఆర్కేకి టికెట్ లేదు, మురుగుడు హనుమంతరావు కోడలైన కాండ్రు కమల కూతురైన లావణ్యకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఆర్కే సఫికేషన్ ఫీల్ అయ్యాడు పాపం. ఎందుకంటే అక్కడ ఇంకా వీళ్ళు చాలక లోకేష్ను ఓడించేందుకు రాయపాటి శ్రీనివాస్ తీసుకొచ్చి అక్కడ పెట్టి రాయపాటి సాంబశివరావు కొడుకు అయినా వాళ్ళు ఎక్కడైతే సత్తెనపల్లిలో కన్నాకి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకించి టీడీపీ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అలాంటి రాయపాటిని లోకేష్ వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మంగళగిరిలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు, లోకేష్ ఒక్కడు ఒక ఎత్తు మిగిలిన వాళ్ళంతా ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశారు. ఈ సఫికేషన్ తీసుకోలేక ఆళ్ళ రామకృష్ణారెడ్డి తను అవమానించారు వైసీపీలో అని చెప్పేసి పాపం బయటకు వెళ్ళారు. షర్మిల ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసింది ఆ పార్టీలో కాంగ్రెస్లో. దెన్ కొన్ని రోజులకే అయోధ్య రామరెడ్డి ఎందుకు లోకేష్ని ఓడించాలంటే ఆర్కే లాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్కేని తీసుకెళ్ళి మళ్ళీ రాయబారం అమ్మించారు ఆర్కే దగ్గరకు. తన బ్రదర్ అయిన అయోధ్య ఆర్కేని తిరిగి మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చారు. టికెట్ ఇస్తారనుకున్న ఆయనకి టికెట్ ఇవ్వలేదు, మురుగుడు లావణ్యకి టికెట్ ఇస్తే ఆవిడ మొన్న ఓడిపోయారు. సో లోకేష్ హయ్యెస్ట్ మెజారిటీతో మొన్న ఎమ్మెల్యే కావడం జరిగింది. తనని గేలి చేసిన వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈరోజు ఆయన అక్కడ మంగళగిరి ప్రజలు ఆయన ఓన్ చేసుకున్నారు, అంతటి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇక ఏదైతే ఒకవైపు ప్యారలల్గా జగన్ అరాచకాల మీద కేసులు ఎంక్వైరీలు నడుస్తూ ఉన్న క్రమంలోనే పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఇప్పటికే అవినాష్ లాంటి వాళ్ళకి లుకౌట్ నోటీస్ ఇచ్చారు, సజ్జల్ లాంటి వాళ్ళని విచారణకు పిలిచారు. ఆ క్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యేగా అప్పుడున్న ఆర్కేని కూడా పిలవడం జరిగింది. సో ఆయన వాళ్ళకి విచారణలో ఏం చెప్పాలో అది చెప్పారు. బయటకు వచ్చి లోకేష్ని ఓడించాననే అసంతృప్తి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ని ఆయన ఓడించింది 2019లో, మొన్న కాదు, మొన్న లోకేషే మొత్తం వైసీపీని ఓడించే ప్రయత్నం చేశారు అక్కడ. సో ఈరోజు మరోసారి ఒక ట్రంప్ కార్డుని బయటికి తీస్తూ ఉన్నారు ఆయన లోకేష్ రూపంలో. లోకేష్ని టార్గెట్ చేయడం ద్వారా పార్టీలో తనకి మళ్ళీ ప్రయారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే ఒక చర్చ. సో పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో సంబంధం ఉన్న పోలీసులకు స్మెల్ అయింది కాబట్టి ఆయన పిలిపించారనేది టీడీపీ చెప్తున్నమాట. బట్ కారణాలు ఏవైనప్పటికీ లోకేష్ని ఓడించాలనే కారణంతోనే తను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటూ కూడా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పటి నుంచే నా టార్గెట్ లోకేషే అని చెప్తున్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోనే, జగన్మోహన్ రెడ్డి ఎజెండాతోనే ఆయన ఈ ఎజెండాను అమలు పరుస్తున్నారనేది కొంతమంది చెప్తున్న విశ్లేషకులు చెప్తున్నమాట. మొత్తానికైతే మాత్రం లోకేష్ని టార్గెట్ చేసేందుకు ఇప్పటి నుంచే మరోసారి ఆర్కేని దించే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు జగన్. ఎందుకంటే ఇంతమందితో ఇప్పుడుదాకా మనం చెప్పుకున్న వాళ్ళందరితోని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం విఫలమైంది కాబట్టి మరోసారి అదే ఆర్కేని తీసుకొచ్చి మరోసారి మంగళగిరిలో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ విషయంలో ఆర్కే భవిష్యత్ కార్యాచరణ కానీ జగన్మోహన్ రెడ్డి మూవ్ కానీ ఎలా ఉండబోతుంది, కూటమి సర్కారు ఆర్కే విషయంలో ఎలా వ్యవహరించబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.